హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రసగుల్లా ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా స్పాంజీగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్ట్. సో ఇది ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఎంత జ్యూసీగా రసగుల్లా అనేది చేసుకుందాము. చాలా బాగున్నాయి కదా. సో ముందుగా అయితే నేను 1 లీటర్ పాలు అనేది తీసుకున్నాను. నార్మల్ పాలేనండి ఇవి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కాదు. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలు పొంగించుకునే లోపల ఒక నిమ్మకాయని ఇలా పిండుకుందాము. ఇప్పుడు దీనిలో ఒట్టి నిమ్మరసం కాకుండా దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా నిమ్మరసాన్ని వేయకూడదు అన్నమాట. సో ఇలా వాటర్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు అనేవి 2-3 సార్లు బాగా పొంగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చల్లారనిద్దాము. మరీ ఎక్కువ చల్లారనివ్వకండి, ఒక 2 నిమిషాలు అయితే చాలు. సో మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు నిమ్మరసాన్ని కొద్దిగా వేసి పాలు అనేవి మనం పన్నీర్ లెక్క విరగొట్టుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసి ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోండి. ఇలా మొత్తం కూడా మనం నిమ్మరసాన్ని వేసిన తర్వాత పాలు అనేవి చూడండి ఆల్మోస్ట్ ఇరిగిపోతున్నాయి అన్నమాట. ఈ పాలన్నీ కూడా బాగా ఇరిగిపోవాలి. అప్పటి వరకు మనం స్పూన్తో ఇలా కలుపుకోండి. చూడండి, ఫుల్గా ఇవి ఇరిగిపోయాయి. సో ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుందాం, వైట్ క్లాత్. ఇలా తీసుకొని కింద ఒక జల్లి పెట్టుకున్నాక దాని కింద కూడా ఒక పెద్ద బౌల్ పెట్టుకొని మనం ఇప్పుడు ఈ పన్నీర్ అంతా వడపోసుకుందాము. ఈ పన్నీర్ అంతా వడపోసుకున్నాక ఆ వాటర్ అనేది తీసేద్దాము. ఇలా జల్లి పెట్టుకోవడం వలన మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట, అందులో మునగకుండా. ఇలా జల్లి మాత్రం పెట్టుకోండి, లేదంటే ఈ పన్నీరు దానిలోనే మళ్ళీ మునిగి బాగా రాదనమాట. సో ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఆ పన్నీర్ పైన చల్లటి నీళ్ళు వేసి ఒకసారి బాగా కడుక్కోండి. ఎందుకంటే నిమ్మరసాన్ని మనం వేసుకున్నాం కదా, సో దాని ఫ్లేవర్ అనేది ఉంటుంది, ఆ పులుపుతనం కూడా ఉంటుంది కదా. అందుకే దీన్ని ఒకసారి బాగా కడుక్కోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఇలా కడుక్కున్నాక దీన్ని బాగా వాటర్ లేకుండా మనం ఈ క్లాత్తో పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అలాగే మనం 1 గ్లాస్ పంచదార తీసుకున్నాం కాబట్టి 5 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలన్నమాట. నేనైతే 2 ప్యాకెట్ల కోసం 1 గ్లాస్ పంచదార తీసుకున్నాను. మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఎక్కువ పంచదార వేసుకోండి. సో ఇప్పుడు మనం అది మరిగే లోపల మనం ఈ పన్నీర్ అనేది బాగా స్మూత్గా కలుపుకోవాలండి. మన చెయ్యి మడమ ఉంటుంది కదా, ఆ మడమతో దీన్ని ఇలాగా ఒత్తుకోవాలి గట్టిగా. కొద్దిగా అలా ఒత్తుకుంటూ బాగా స్మూత్ అయ్యే వరకు దీన్ని బాగా ఒత్తుకోవాలి, మెత్తగా అయ్యే వరకు. చూడండి, ఈ విధంగా స్మూత్గా రావాలి. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలిపి మనం చిన్న ఉండలుగా, అదే మనకి రసగుల్లా అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు అనేవి చుట్టుకోండి, అన్నీ ఈక్వల్గా. ఇలా తీసుకున్నాక మనం అన్నీ కూడా ఒకే సైజులో తీసుకోవచ్చు. మీరు కావాలంటే పెద్దది తీసుకోండి, చిన్నది తీసుకోండి, అది మీ ఇష్టం. సో ఇలా తీసుకున్నాక వీటిని బాగా ఉండలుగా చుట్టుకోవాలి. క్రాక్స్ అనేవి రాకూడదు. క్రాక్స్ వచ్చాయంటే మనకి రసగుల్లా అనేది విరిగిపోతుంది అన్నమాట వాటర్లో మరిగేటప్పుడు. సో అందుకే క్రాక్స్ రాకుండా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా క్రాక్స్ అనేవి రాకుండా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్నాక అన్నీ ఒకేసారి చుట్టి వేయకుండా ఇప్పుడు చూడండి, మనకు వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఇది ఒక్కొక్కటిగా చుట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వలన ఒకదానికి ఒకటి అంటి
విరిగిపోయే అవకాశం ఉంది. సో అందుకోసమే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనం మూత పెట్టి 15 నిమిషాల పాటు మూత తీయకుండా దీన్ని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మరగనిచ్చాను. నేనైతే 15 నిమిషాల పాటు మీకు చూపించలేదు. సో మనం ఇలా మరిగిన తర్వాత చూడండి, అవి కొద్దిగా పెద్దగా బాల్స్ లాగా అయ్యాయి కదా. సో ఇది ఇంకా మనకి దగ్గర పడాలి. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా దగ్గర పడ్డాక మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకోవడమే. నేనైతే కొంచెంగా పంచదార తక్కువ వేసాను, ఎక్కువ స్వీట్ తినట్లేదు కాబట్టి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉన్న రసగుల్లా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.